కారణమే ఆయన బల్లను మన కొరకు ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. ఆయన అప్పగింపబడినటువంటి రాత్రి ఒక పాత్రను ఎత్తుకుని ఇది నా వలనటువంటి ఆయన క్రొత్త నిబంధన, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది మీ కొరకు ఏర్పాటు చేయబడి ఉన్నది అనేటువంటి మాటను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన తెలియజేసి ఉన్నారు. ఇదే మాటను మనము అపోస్తలుడైనటువంటి పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఇదే అధ్యాయం మనం చదివినదే మనం చూసుకున్నట్లయితే కనుక అక్కడ చాలా క్లియర్గా ఆయన చాలా విషయాలు తెలియజేశాడు. బలలో పాల్గొన్నప్పుడు ఏ విధంగా పాల్గొనాలి, ఎవరు పాల్గొనాలి, ఏ విషయాల్లో పాల్గొనాలి, ఏ విధంగా దాన్ని పాటించాలి, ఏ విషయాలలో మనం పాటించాలి, మనం పరీక్షించుకోవాలి, దానిని అయోగ్యముగా గాను లేకపోతే ఇది రొట్టె కదా, ఇది పాత్రే కదా అని మనం తీసుకోకుండా ఆయన శిలువ త్యాగమును కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయము 20 నుంచి 30 వరకు ఆయన రాయడం అనేది అక్కడ మనము చూడొచ్చు. మనం మాట్లాడుకున్న అంశము ప్రభు యొక్క బలను యోగ్యముగా పాలు పంచుకొనండి. ప్రభు యొక్క బలను మనం చాలా యోగ్యముగా తీసుకోవాలి. దాని అర్హులైన వారు ఆ బలలో మనం పాల్గొనాలి. యోగ్యముగా లేకపోతే పవిత్రముగా దాన్ని మనము పాటించడం అనేది జరుగుతుంది. అక్కడ మనం ఆలోచించుకున్నప్పుడు ప్రభు యొక్క బలను యోగ్యముగా పంచుకోనంటే యేసుక్రీస్తు ప్రభువు ఆయన తెలియజేశారు. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని ఎత్తుకుని దాన్ని విరిచి ఇది మీ కొరకు అనేటువంటి నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క శిలువ త్యాగమును గురించి, తన యొక్క శిలువలో చేసినటువంటి త్యాగమును గురించి ఆయన తెలియజేస్తూ దీన్ని యోగ్యముగా ఎంచి ఉన్నాడు, పరిశుద్ధముగా ఎంచి ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయే ముందర కూడా ఆయన దేవునికి రాజ్యముల గురించి, ఆయన స్వార్థల గురించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన తెలియజేయడం జరిగినది. అయితే మనం మాట్లాడుకోబడాల్సిన ఏంటంటే ప్రభు బలను యోగ్యముగా పాలు పంచుకొనండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కానీ యోగ్యముగా అంటే మనం ఏ విధంగా తీసుకోవాలి, ప్రతి ఆదివారం మన అవసరంగా మందిరానికి ఏ విధంగా మనం దీన్ని తీసుకోవాలండి, యోగ్యముగా అంటే ఏ విషయాల్లో మనం తీసుకోవాలి. ఈ బలను మనం పాల్గొనే ముందర 3 విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని నేను యోగ్యముగా ఏ విధంగా ఇందులో నేను పాల్గొనాలి, ఏ విధంగా బలలో నేను తీసుకోవాలి. చాలా మంది అనుకుంటారు ఇది సూపర్ మార్కెట్ లో దొరికిందే కదా, లేకపోతే నా ఇంట్లో నేను తయారు చేసిందే కదా, లేకపోతే సూపర్ మార్కెట్ లో దొరికిందే కదా అని మనం అనుకుంటే కనుక ఆయన ఏమనంటే ఆయన శరీరమునకు సాదృశ్యముగా ఈ రొట్టెను, ఆయన రక్తమునకు మారుగా ఈ యొక్క ద్రాక్ష రసమును ఆయన ఇచ్చి తెలియజేసి ఉన్నాడు. ఆయన శిలువలో గొప్ప త్యాగములు చేస్తున్నాడు. ఏ మనుషుడు, ఏ కుటుంబము, లేకపోతే ఏ వ్యక్తి, ఏ స్త్రీ చేయనటువంటి త్యాగమును ఆయన మానవాళి నిమిత్తము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చేయడం జరిగినది. మొట్టమొదటిగా మనము యోగ్యముగా ఏ విధంగా మనం తీసుకోవాలంటే కనుక ప్రభు భోజనం అనేది క్రీస్తు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకునే పరిశుద్ధ ఆరాధన. ఆయన ఏమన్నాడంటే దీన్ని చేయనప్పుడల్లా మీరు జ్ఞాపకం చేసుకునండి. ఎవరు జ్ఞాపకం చేసుకోమన్నాడంటే ఆయన శిలువలో త్యాగమును జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఇదే 11 అధ్యాయం 23 నుంచి 26 వరకు చదవండి. అక్కడ రాయబడి ఉన్నది, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని ప్రభు అయిన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకు అనేటువంటి నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై నేను చేయుడని చెప్పాను. ఎవరు జ్ఞాపకం చేసుకోవాలంట? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది నువ్వు తీసుకునే ముందర, నువ్వు పాల్గొనే ముందర, ఈ యొక్క భోజన ఈ పాత్రలో పాలి భాగస్థులుగా ఉండే ముందర మొట్టమొదటిగా ఆయన శరీరంలో ఒక్కడిగా నువ్వు ఉండాలి. ఆయన శరీరంలో ఒకదానిగా నువ్వు ఉండాలి. ఆయన శరీరంలో ఒకదానిగా నువ్వు అవ్వాలంటే కనుక నీటి బాప్తిజము ద్వారా ఆయనలో ఒక్కరిగా నువ్వు మారాలి. రక్షణ వేరు, బాప్తిజం వేరు. రక్షణ అంటే కనుక ఏ విధంగా ఉంటుందో తెలుసా? రక్షణ నీ పాపము ఒప్పుకోళ్ళు. అదేంటో తెలుసా? ఆయన నా కొరకు, నా పాపముల నిమిత్తము ఆయన శిలువలో మరణించి ఉన్నాడు.
ఆయన 3వ దినమున ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఆయన చెప్పినట్టే 3వ దినమున ఆయన తిరిగి లేచి ఉన్నాడని మన నోటి ద్వారా నా పాపముల నిమిత్తము, నా అతిక్రమముల నిమిత్తము, నా దోషముల నిమిత్తము ఆయన మరణించి ఉన్నాడు కనుక ఆయన చెప్పినట్టే 3వ దినమున నా కొరకు తిరిగి లేచి ఉన్నాడని ఆయనను నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నానని మన నోటి ద్వారా ఒప్పుకున్నప్పుడు వచ్చేది రక్షణ. బాప్తిజము అంటే సంఘము ఎదుట, దేవుని ప్రజల ఎదుట నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఆయనను నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. ఈ బల్లకు లేకపోతే కనుక ఈ సంఘమునకు నేను ఒక సాక్ష్యము కలుగుతున్నాను. ఆ సాక్ష్యం ఏంటో తెలుసా? నా ప్రభువు అనేటువంటి యేసు క్రీస్తుని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. ఆయనతో పాటు మరణించాను, ఆయనతో పాటు నేను తిరిగి లేచాను. నా పాపములో మరణించాను, నా అతిక్రమంలో మరణించాను, నా దోషములో మరణించాను, నా క్రియల్లో మరణించాను, మరలా ఆయనతో పాటు తిరిగి లేచానని ఒక సాక్ష్యమును సంఘమునకు ఇస్తున్నావు. చాలాసార్లు చెప్పాను, ఇది వరకు మనం బాప్తిజాలకు వెళ్ళినప్పుడు ఎలాగెళ్ళేవారండి? ఊర్లో డ్రమ్ములు కొట్టుకుంటూ పాటలు పాడుకుంటూ ఆ రేవు దగ్గరికి బాప్తిజం తీసుకెళ్లేవారు. ఒక సాక్ష్యము, పలానా జోబోబు అనేటువంటి వ్యక్తి, పలానటువంటి వ్యక్తి యేసు క్రీస్తుని అంగీకరించాడు, సంఘములో ఒక వ్యక్తిగా ఆయనకు మాదిరికరముగా జీవిస్తానని ఒక సాక్ష్యమును పలుకుతున్నాడని బాప్తిజం అనేటువంటి ఒక మార్పు. నమ్మిన వారికి బాప్తిజం, నమ్మలేని వారికి శిక్ష విధింపబడునని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ఆయన రాజ్యములో ఒకరిగా ఉండడానికి ఈ బాప్తిజం అనేటువంటి ప్రాసెస్ లోనికి మనం రావాలి. ఈ బలలో పాల్గొన్నటువంటి మనము ఆయన సిలువలో చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఏమన్నాడంటే, మీరు కూడినప్పుడల్లా దీనిని చేయడు మాత్రమే కాకుండా నన్ను జ్ఞాపకము చేసుకుని. ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన సిలువలో చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం వస్తున్నాము, ఈ రొట్టెని తీసుకుంటున్నాము, ఈ యొక్క పాత్రను భుజిస్తున్నాము, అయితే మనము ఆయన సిలువలో చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ బలలో మనము పాల్గొనడం అంటే కనుక ఆయన సిలువలో చేసినటువంటి త్యాగము. ఆయన శరీరము, యవ్వన శరీరము నెలకొట్టబడినది. ఆయన పరిశుద్ధ రక్తము నీ కొరకు నా కొరకు ఆయన సిందించి ఉన్నాడు కనుక ఆయన విలువ పెట్టి కొనబడిన వారిగా మనం ఉన్నాము కనుక మన జీవితంలో ఆయన చేసినటువంటి కార్యములను జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మనిషి తన కుటుంబం యొక్క అప్పుల కొరకు చనిపోతాడేమో, ఒక వ్యక్తి తన ప్రేమించిన వారి కొరకు, ప్రేమించిన వారు దక్కలేదని చనిపోతారేమో, లేకపోతే వేరే కారణాల చేత చనిపోతారేమో. కానీ నా ప్రభువు అనేటువంటి యేసు క్రీస్తు ఒక్కడే సర్వ మానవాళి నిమిత్తము త్యాగం చేశాడు. ఎవరో చేయలేని త్యాగాన్ని, హల్లెలూయా, ఎవరో చేయలేని త్యాగాన్ని ఆయన ఒక్కడు మాత్రమే చేశాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను కూడా పాపపు ఊపిలో మునిగిపోతున్నటువంటి మనలను, ఇదిగో చీకటి సంబంధులుగా ఉన్నటువంటి మనలను వెలుగు సంబంధులుగా చేయడానికి, అనేక మందికి సాక్షులుగా నిలబెట్టడానికి, అనేక మందికి క్రీస్తుని మాదిరిగా చూపెట్టడానికి ఆయన నిన్ను నన్ను కూడా ఎన్నుకున్నాడు. ఆయన సిలువలో చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం బల్ల తీసుకునే ముందర అది ఎంత యోగ్యముగా తీసుకోవాలంటే ఆయన సిలువలో చేసినటువంటి త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే చాలా మంది ప్రభు భోజనం ఒక సాంప్రదాయంగా మారిపోయింది. నేను వెళ్ళాలి కదా, ఈ వారం మొదటి వారం కదా, నేను బలలో పాల్గొనాలి, నేను బాప్తిసం పొందుకున్నాను కదా, నేను బలలో పాల్గొనాలి. నువ్వు పాల్గొనడం మంచిదే, నువ్వు ఉన్నటువంటి డిజైర్ మంచిదే, అయితే దాని వెనక ఉన్నటువంటి కారణాన్ని నువ్వు తెలుసుకోవాలి. నా ప్రభువు నా కొరకు ఆయన మరణించాడు కదా, ఇదిగో నెలలో ఒక వారమే కాదు, లేకపోతే నీకు గుర్తొచ్చినప్పుడే కాదు, కానీ ఆయన చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు భోజనం ఒక సాంప్రదాయం అనేది కాదు. ఒకవేళ ప్రతి నెల నేను మొదటి వారం వచ్చి బలారం జరుగుతుంది కదా, నేను తప్పనిసరిగా వెళ్ళాలి ఆలోచించడం మంచిదే, కానీ నీ ఆలోచనలో నేను తప్పనిసరిగా వెళ్ళాలనేటువంటి ఆలోచన మంచిదే, కానీ ప్రభు నా కొరకు చేసినటువంటి త్యాగం కొరకు నేను వెళ్ళాలి, నేను పాల్గొనాలి. ఇది శిలువ యొద్ద జరిగినటువంటి
విమోచన కార్యాన్ని తరతరానికి మనం ప్రకటించే దైవ నియామకం. సిలువలో చేయనటువంటి సందర్భాల్లోనే మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఆ సిలువ కార్యక్రమం అది గుడ్ ఫ్రైడే రోజున జ్ఞాపకం చేసుకునేది కాదు. ప్రతి దినము కూడా నా కొరకు, నా కుటుంబం కొరకు, నా యొక్క ఉద్దేశాల నిమిత్తమయ్యా, నా పాపముల నిమిత్తము నువ్వు చనిపోవయ్యా అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రొట్టె యేసు విరిగిన శరీరాన్ని పూర్తి చేస్తుంది అని తెలియజేశాడు కదా. ఈ యొక్క రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైనటువంటి నా శరీరము, దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా, నీ శరీరము నలగగొట్టబడి ఉన్నదయ్యా, నీ శరీరము విరగగొట్టబడి ఉన్నదయ్యా, నీ యొక్క శరీరము అయ్యా మా యొక్క కొరడాలతో చెంపబడి ఉన్నది, చీలివేయబడి ఉన్నది. విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పాత్ర ఆయన కార్చినటువంటి రక్తము. ప్రార్థన పూర్వకంగా మనం తీసుకోవాలయ్యా, ఈ యొక్క పాత్ర ఎత్తుకున్నటువంటి ఈ పాత్ర ఇది నీ శరీరం. నేను జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా, నువ్వు చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను, నువ్వు ఇచ్చినటువంటి అక్కడ రక్షణను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నువ్వు ఇచ్చినటువంటి ఆ కృపను నేను జ్ఞాపకం చేసుకుంటున్నానని మనము చెల్లించాలి. ఈ రెండు మన రక్షణకు చెల్లించినటువంటి ధరగా సూచిస్తాయి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సాతానుని ఓడాడు, ఆయన సమాధిని గెలిచాడు. ఆయన సమాధిని గెలిచి ఆయన ఏ విధంగా తెచ్చాడు తెలుసా? నీకు నాకు ఏం తెచ్చాడు తెలుసా? ఆయన శరీరం అనేటువంటి విలువను పెట్టాడు, ఆయన రక్తం అనేటువంటి విలువను పెట్టి నిన్ను నన్ను కూడా ఆయన కొన్నాడు. కనుక ఈ పాత్రను పట్టుకున్నప్పుడు, ఈ యొక్క రొట్టెను పట్టుకున్నప్పుడు, దాన్ని స్వీకరిస్తున్నప్పుడు, అయ్యా ఇదిగో నా కొరకు నువ్వు చేసినటువంటి త్యాగమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. యేసు నా కొరకు చేసినటువంటి త్యాగాన్ని తగిన విధంగా నేను జీవిస్తున్నానా? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు, నా కొరకు ఆయన చేసినటువంటి త్యాగము కొరకు మనం జీవిస్తున్నామా? మన బ్రతుకులను ఆయనకి మనం సమర్పిస్తున్నామా? ఆయన శిలువలో ఎంత గొప్ప త్యాగం చేశాడో తెలుసా? మనుషులైతే కనుక నా వాళ్ళు అనుకుంటారు, మనుషులైతే కనుక నా తమ్ముడో, నా అన్నయ్యో, లేకపోతే నా భార్య, నా భర్త అని మనుషులు అనుకుంటారేమో కానీ నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఒక త్యాగం చేశాడు. అది స్వార్థము లేనటువంటి త్యాగము చేసి ఉన్నాడు, నీ కొరకు, నా కొరకు. అయితే ఆ త్యాగాన్ని విలువగా మనం తీసుకుంటున్నామా? అయ్యా నువ్వు నాకు రక్షణ ఇచ్చావు కదయ్యా, నువ్వు నాకు ఈ యొక్క గొప్ప ఈ విలువనిచ్చావు కదయ్యా, చీకటి సంబంధంలో ఉన్నటువంటి నన్ను ఈ వెలుగు సంబంధంలోనికి తీసుకొచ్చావు కదా అనే కృతజ్ఞతాస్తుతులను మనం చెల్లించాలి. రెండవదిగా ప్రభు భోజనం అనేది హృదయ పరిస్థితులను పరీక్షించే దైవ అద్దము. హృదయమును పరిశీలించుకోవాలంట. చూడండి, 1 కొరింథీ 11:27-29 నుంచి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రను త్రాగనో వాడు ప్రభు యొక్క శరీరము గురించి రక్తము గురించి అపరాధులను. కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకోవాలను, అలా చేసి ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగవలను. మనం పరీక్షించుకోవాలి, ఈ బలకు నేను యోగ్యునా కాదు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన హృదయాన్ని చూస్తాడండి, శరీరాన్ని ఎప్పుడు కూడా ఆయన చూసే వ్యక్తి కాదు. ఈ మనిషి ఎంత నల్లగా ఉన్నాడు, ఎంత లావు ఉన్నది, లేకపోతే ఇంత సన్నంగా ఉన్నది, లేకపోతే ఇంత పొట్టుకున్నది, ఇంత హైట్గా ఉన్నది, డజంట్ మ్యాటర్ టు జీసస్. ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. మన శరీర ఆకృతిని బట్టి మనం ప్రతి ఒక్కరం కూడా ఆయన స్వరూప పోలికగా మనం నిర్మించబడ్డాము. ఇక్కడ మనము ఆయన హృదయాన్ని చూస్తాడు కనుక హృదయం అనేటువంటి అద్దముతో మనం పరీక్షించుకోవాలి. మనం మొట్టమొదటిగా ఈ బలలో పాల్గొనేటప్పుడు ఈ రొట్టెని చూడటం కాదు, ఈ యొక్క పాత్రను చూడటం కాదు, కానీ మన హృదయమును చూడాలి. ఈ హృదయము ఆయనకు అందముగా కనిపిస్తుందా లేదా? మనం అద్దం దగ్గరికి వెళ్తామండి, ఏం చేస్తాము? మనకి ఎక్కడెక్కడ స్పాట్స్ ఉన్నాయో ముఖం మీద,
ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో, మన ముఖంలో ఏదైతే మనకి తక్కువైందో దాన్ని మనం ఏం చేస్తామో సరి చేసుకుంటాము అద్దము దగ్గర. అయితే ఈ హృదయం అనేటువంటి అద్దము యేసుక్రీస్తు ఈ అద్దములో చూసినప్పుడు ఆయనకు అందంగా కనిపిస్తున్నావా? ఆయనకు అందంగా నేను కనిపిస్తున్నానా? ఆయనకు అందంగా నువ్వు కనిపిస్తున్నావా? మన శరీరమును అద్దంలో చూసుకున్నప్పుడు మన శరీరంలో డ్రెస్ లో ఏం ఫాల్ట్ ఉన్నదో, ముఖంలో ఏం ఫాల్ట్ ఉన్నదో, హెయిర్ లో ఏం ఫాల్ట్ ఉన్నదో అదేం చేస్తుంది? రిఫ్లెక్ట్ చేస్తుంది. దాన్ని మనం ఏం చేస్తున్నాం? సరి చేసుకుంటున్నాము. అయితే యేసుక్రీస్తు నీ హృదయాన్ని చూసినప్పుడు, నీ హృదయాన్ని ఆయన పరిశీలించినప్పుడు ఆయనకు అందముగా కనిపిస్తుందా నీ హృదయము? ఆయనకు కావాల్సిందంటే ఆయన హృదయం కావాలి. నీ బంగారం అడగలేదు, నీ ధనం అడగలేదు, నీ యొక్క ఆస్తులను అడగలేదు, నీ వజ్రాలను అడగలేదు. ఏం అడిగాడంటే హృదయాన్ని మాత్రమే ఆయన అడిగాడంటే ఈ హృదయంలో స్థానం ఇస్తున్నావు ఆయనకి. ఈ బలలో పాల్గొనేటువంటి మనము ఈ హృదయమును మనం పరిశీలించుకోవాలి. ప్రభు బలను వద్ద మొదట చూడవలసింది రొట్టెని కాదు, మన హృదయము. మనం పాల్గొన్నప్పుడు దాన్ని పట్టుకున్నాయా, నువ్వు నా కొరకు చేసినటువంటి త్యాగాన్ని బట్టి నీకు వందనాలు, అది మంచిదే. అది ఏమంటాడంటే దీన్ని అయోగ్యముగా తీసుకొనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా వారిని పరిశోధించుకోవాలి. దేవుడు పూర్ణులు కాదంటండి, అంటే సంపూర్ణంగా ఉండే వాళ్ళు కాదు, కానీ దేవుడికి ఎవరు కావాలంట? పశ్చాత్తాపడే వారిని ఆహ్వానిస్తున్నాడట. పశ్చాత్తాపడాలయ్యా, నా హృదయం ఎక్కడైనా నిన్ను మహిమపరచలేదేమో, నా హృదయం ఎక్కడైనా ఇదిగో నీకు స్థానం ఇవ్వలేదేమో, నా హృదయంలో ఏదైనా నాకు నచ్చింది ఒక విగ్రహంగా నా హృదయంలో నేను నిర్మించుకున్నానేమో, ఈ లోకాన్ని నిర్మించుకున్నానేమో, ఈ లోక ప్రేమను నిర్మించుకున్నానేమో, ఈ లోక బానిసలు నిర్మించుకున్నానేమో, ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యసనాలన్నింటినీ కూడా నా జీవితంలో ఒక విగ్రహముగా నేను నిర్మించుకున్నానేమో. నా దేవుని దగ్గర పరిశీలించుకోవాలి ప్రతిరోజు కూడా మనము. ఆయన ఈ యొక్క హృదయం అనేటువంటి దైవము అనేటువంటి అర్థంలో చూస్తున్నాడు కనుక ఈ హృదయం ఆయనకి చాలా దగ్గరగా ఉండాలి. ఆయన శరీర ఆకృతిని చూడడు, ఏం చూస్తాడట? హృదయాన్ని చూస్తాడు. దావీదుని ఎన్నుకున్నప్పుడు దావీదు ఏం చూశాడు? దేవుడు దావీదుని ఎన్నుకున్నప్పుడు ఆయన ఎత్తుని చూడలేదు, ఆయన అందాన్ని చూడలేదు, లేకపోతే ఆయన గొర్రెలు కాపురా, లేకపోతే అడవుల్లో ఉన్నాడా, ఏం చూడలేదు. అతను హృదయాన్ని చూసాడు. అడవుల్లో గుహల్లో ఎక్కడ ఉన్నా కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? దేవుణ్ణి స్తుతించాడు. మనం స్తుతించాలి దేవుణ్ణి, మనం ఆరాధించాలి మన హృదయం ద్వారా. అయితే మనం పరిశీలించుకోవాలి. అయితే ఒక కాంప్లికేట్ విషయము నేను చెప్తున్నాను, సరిలేని వారు జాగ్రత్తగా గమనించేది. ఒక తమ్ముడిగా లేకపోతే ఒక దైవసేవకుడిగా నేను తెలియజేస్తున్నాను. రక్తస్రావ రోగి యేసుక్రీస్తుని తాకినప్పుడు యేసుక్రీస్తు ఆమెలో ఉన్నటువంటి భక్తిని చూశాడు, ఆమెలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూశాడు. ఒకవేళ ఆమె కలిగి ఉన్నటువంటి బాధను బట్టి యేసుక్రీస్తుని ఆమె పట్టుకుంటే కనుక యేసుక్రీస్తు ఒకవేళ అనేవాడు, నువ్వు పాపిష్టురాలా, నువ్వు రోగముని కలిగి ఉన్నావు, ఈ రక్తస్రావ రోగిని కలిగి ఉన్నావు, నన్ను ఎందుకు టచ్ చేసావని యేసుక్రీస్తు ప్రభువారు అనే ఉంటారు. ఒకవేళ ఆయన అనలేదు. ఎందుకంటే అక్కడ రాయబడినటువంటి మాటలు మనం ఆలోచించుకున్నప్పుడు నీ విశ్వాసమే నేను స్వస్థపరుస్తుంది. ఏ రోగమైనా ఏ బాధ అయినా కానీ యేసుక్రీస్తు దగ్గరికి వస్తే కావాల్సింది ఏంటో తెలుసా? హృదయం కావాలి, విశ్వాసం కావాలి, ఆయన నమ్మేటువంటి విశ్వాసం. అయితే స్త్రీలలో చాలా మందికి సందేహాలు ఉన్నటువంటి విషయాలు, ఋతుక్రమం విషయంలో వారు పాపంలో ఉన్నారా, నేను బలలో పాల్గొనొచ్చా లేదా అనేటువంటి విషయాలు వారు ఆలోచించుకున్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క 11వ అధ్యాయము 23 నుంచి 30 వరకు కూడా ఎక్కడా కూడా ఈ విషయాన్ని ఎక్కడ కూడా అయినా రాయలేదు. కొత్త నిబంధనలు కూడా ఎక్కడ కూడా ఈ విషయాలు మెన్షన్ చేయలేదు. ఆ రక్తస్రావిలోకి ఒకవేళ అదే పాపం అయితే కనుక యేసుక్రీస్తుని పట్టుకున్నప్పుడు ఆయన ఆ మాట చెప్పేవాడు, లేకపోతే అపోస్తలుడైన పౌలు చేత ఈ మాటలు రాయించేవాడు. కానీ ఎక్కడ కూడా ఈ మాట అనేది రాయించబడలేదు. ఋతుక్రమము లేకపోతే బలహీనతలు ఇవన్నీ కూడా మన శరీరానికి సంబంధించినవి. ఇవన్నీ కూడా ఎవరు పెట్టినవి తెలుసా? మనకు స్త్రీ యొక్క ధర్మ విషయంలో, స్త్రీ యొక్క ఈ క్రమ విషయంలో దేవుడు పెట్టినటువంటి సంకల్పము.
కానీ మానవుడిగా ఆ భర్త రూల్గా ప్రతి ఒక్కరు రావాలంటే కనుక ఆ స్త్రీకి ఉండవలసినటువంటి ఆ రూల్ను, ఆ క్రమమును, ఋతుక్రమమును దేవుడు నిర్మించిన వాడు. ఆ ఋతుక్రమం విషయంలో ప్రతి స్త్రీ కూడా వెళ్ళవలసినటువంటి సందర్భము, అది శరీరానికి సంబంధించినది. దేవుడికి కావాల్సినది తెలుసా? హృదయము కావాల్సినది. ఋతుక్రమము భోజన విషయంలో పాల్గొనడానికి నూతన నిబంధనలు ఎక్కడ కూడా రాయబడలేదు. ప్రభు భోజనంలో పాల్గొనడానికి బైబిల్ చెప్పిన అర్హత ఏంటో తెలుసా? విశ్వాసి రక్షింపబడాలి, ఈ హృదయము ఆయనకు కనబడాలి. శారీరక సంబంధమైనటువంటి విషయాల్లో, ఋతుక్రమ విషయంలో, అనారోగ్యాలు, లేకపోతే ఏ ఏ విషయాల్లో బలార్థానికి ఏది కూడా అడ్డు కాదు, ఆరాధనకి అడ్డు కాదు. ఆయన కావాల్సింది ఏంటి తెలుసా? నీ హృదయము కావాలి. ప్రతి క్రమము కూడా దేవుడి ద్వారా ఏర్పాటు చేయబడినది. ఆయన ఏర్పాటు చేయబడినది ఆయన పరిచర్యకి ఎందుకు ఆటంకం అనుకుంటుందండి? ఆయన ఏర్పాటు చేసినది తల్లి స్త్రీ ఆ ధర్మము కనుక దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమము. అయితే తన్ను తాను పరీక్షించుకోవాలి. ఆయన హృదయాన్ని చూసేవాడు. నీ హృదయ ఆకృతినో, లేకపోతే నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ ఋతుక్రమమును బట్టో, లేకపోతే నువ్వు కలిగి ఉన్నటువంటి శరీర ఆకృతిని బట్టో ఏమీ కాదు. కానీ ఆయన నిర్మించిన వాడు ప్రతి ప్రకృతిలోనికి ఆ ప్రక్రియలోనికి వెళ్ళాలి కనుక మీ బలార్థానికి ఎటువంటి ఆటంకము అది కాదు. ఈ విషయాన్ని మనం గమనిద్దాం. అయితే ఈ బలలో పాల్గొనేటువంటి మనము హృదయము ద్వారా పరిశోధించుకోవాలి. నా హృదయము దేవునికి సంతృప్తిగా ఉన్నదా? మూడవ దాంట్లోకి మనం వెళ్దాము. ప్రభు భోజనం అనేది క్రీస్తు రాకడను ప్రకటించే విశ్వాస ప్రకటన. 26 నుంచి 30 వరకు మనం చూద్దాము. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిననో, లేక ఆయన పాత్రను త్రాగవలనో, వాడు ప్రభు యొక్క శరీరమును గురించి, రక్తమును గురించి అపరాధేను. కాబట్టి మనిషి తనను పరీక్షించుకోవాలని అలాగే ఆ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగినప్పుడెల్లను ప్రభు శరీరం అని యోచింపక దీన్ని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. చాలండి. ఈ ప్రభు యొక్క బల అనేది మనము తీసుకున్నాము, మనం తీసుకుంటున్నాము అనేటువంటి ఒక సువార్త ప్రకటన ఎదుటి వారికి మనం తెలియజేయాలి. ఈ ప్రభు యొక్క బల్ల అనేది క్రీస్తు యొక్క రాకడ గురించి తెలియజేసేటువంటి ప్రక్రియ. ప్రభు యొక్క భోజనము మనక గతాన్ని మాత్రమే గుర్తు చేయదు, కానీ అది భవిష్యత్తును కూడా ప్రకటిస్తుంది. సంఘము ఒక క్రమము కలిగి ఉన్నది. ఈ క్రమం ఏంటంటే కనుక ప్రతి నెల ప్రతి మొదటి వారము దేవుని యొక్క బలలో మనం పాల్గొంటామని సంఘము ఒక క్రమము కలిగి ఉన్నది. ఆ క్రమం ప్రకారము దాన్ని పాటించి, ఇదిగో నేను ప్రభు యొక్క భోజనంలో నేను పాల్గొంటున్నాను, ఆయన రాకడలో కూడా నేను పాల్గొంటున్నాను, సంఘముగా ఒక సాక్ష్యమును నువ్వు తెలియజేస్తున్నావు. ఆ సాక్ష్యమును మనం తెలియజేయాలి. ఆయన రాకడ గురించి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు ఆయన 2వ రాకడలో రాబోతున్నాడు. ఆయన సంఘమును వెంట పెట్టుకుని మనకంటే ముందుగా మరణించిన వారితో పాటు ముందు పెట్టుకుని ఆయన మధ్యాకాశంలోనికి గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి 2వ రాకడలోనికి మధ్యాకాశంలోనికి సంఘముగా సిద్ధపడినటువంటి రాకడలో ఆయనతో పాటు ఎత్తబడడానికి సిద్ధపడేటువంటి సంఘము ఈ బల్లారాధన ద్వారా, ఈ పరిశుద్ధ జీవితము ద్వారా, ఈ బాప్తిజము ద్వారా, ఈ రక్షణ అనుభవము ద్వారా మనం ఆయనకి తెలియజేస్తున్నాము. నేను 2వ రాకడను నేను ప్రకటిస్తున్నాను. ఇంకొక మాట చాలాసార్లు నేను చెప్పాను కదండి, ఒకవేళ బయట టెర్మాలజీలో మనం మాట్లాడగలమంటే మన ప్రసాదం ఇదే. ఏమండి, బయట టెర్మాలజీలో మనం మాట్లాడుకోవాలంటే కనుక మన ప్రసాదం, దీని ప్రసాదం అన్నాను కానీ బయట టెర్మాలజీగా చెప్తున్నాను. చాలా మంది అంటారు కదండి, మీ కేకులు తింటాము, లేకపోతే మీ చచ్చికొత్త అవి తింటాము, ఇవి తింటామంటాము. ఇది ప్రతి ఒక్కరికి హోమం. ఈ రోజు కూడా ఇక్కడ కూర్చున్న వారికి కొంతమందికి ఉండదు ఇది. ఎందుకంటే నీటి బాప్తిస్మము ద్వారా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని అంగీకరించిన వారికి మాత్రమే ఈ బల్లలో పాలు పొందులు. ఇది ప్రతి ఒక్కరికి ఉండదు.
ఇది రక్షింపబడిన వారు మనము దీన్ని పాల్గొనేటువంటి ఇది ప్రక్రియ. అయితే ఆయన రాజ్యముల గురించి, ఆయన రెండవ రాకడ గురించి కూడా మనం తెలియజేస్తున్నాము. ప్రభు భోజనం అనేది గతాన్ని మాత్రమే గుర్తు చేయదు. ఇదేం చేస్తుంది తెలుసా? మీరు కూడినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుడి. అది చేసినటువంటి త్యాగమును అది జ్ఞాపకం చేసుకోవాలి. భవిష్యత్తును కూడా ప్రకటిస్తుంది. ప్రతి భోజనం చెప్తుంది యేసు చనిపోయాడు, యేసు లేచాడు, మరలా ఆయన లేచి ఉన్నాడు. మన విశ్వాసు లెక్క, మన క్రైస్తవు లెక్క మెయిన్ బేస్ ఏంటో తెలుసండి? ఎవరైనా చెప్పగలరా? అది మన క్రైస్తవు లెక్క మెయిన్ బేస్ ఏంటో తెలుసా? ఫండమెంటల్, వెరీ ఇంపార్టెంట్ మెయిన్ బేసిక్ ఏంటో తెలుసా? మన క్రైస్తవులకి అది రిజరెక్షన్ ఏంటో తెలుసా? అందరూ మరణించారు, అందరూ కూడా మరణించారు. ఎంతో మంది చెప్పారు నేను తిరిగి లేస్తానని, ఎంతో మంది చెప్పారు నేను పలానా దేవుడు నేను రోజున నేను లేస్తానని, ఎంతో మంది గొప్ప గొప్ప వారు చెప్పారు. ఎంతో మంది గొప్ప గొప్ప వారు పక్కనే ఎక్కడ చనిపోతారని డాక్టర్లు పెట్టుకున్న వారు ఉన్నారు. కానీ నా ప్రభు అనేటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన చెప్పిన రోజునే, ఆయన చెప్పిన సమయానికే ఆయన మరణమును ఆయన గెలిచి ఉన్నాడు, తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆయన ఒక్కడే తిరిగి లేచాడు. అది మన క్రైస్తవుల యొక్క నిరీక్షణ, విశ్వాసము, మన ఫండమెంటల్ బేసిక్. అది రెజరెక్షన్. ఆయన తిరిగి మూడవ దినమున తిరిగి లేచి ఉన్నాడు. వచ్చి ఏ మానవుడు కూడా లేకలేదు. బైబిల్లో కొంతమంది లేచారు, కానీ ఆ తరంతరం వారు కొన్ని రోజులకు కొన్ని నెలలకు వారు మరణించారు. అయితే నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఇదిగో నేను పలానా సమయాన్న ఉదయాన్నే నేను వేకువజామునే నేను లేస్తానని ఆయన లేచి ఉన్నాడు. వెళ్ళేవారు లేట్ అయ్యారేమో కానీ లేచిన వాడు లేట్ అవ్వలేదు. హల్లెలూయా. ఆయన మరణము రాకడ గురించి తెలియజేస్తుంది. అయితే ప్రభు భోజనము 3 కాలాల గురించి తెలియజేస్తుంది. ఒకటి జరిగినటువంటి గతం గురించి. ఆ గతంలో ఏం చేశాడు తెలుసు? ఆయన సిలువ త్యాగం చేశాడు. నీ కొరకు నా కొరకు ఆయన గొప్ప త్యాగమును చేశాడు. ఏ మనుషులు చేయనటువంటి త్యాగాన్ని ఆయన నీ కొరకు నా కొరకు ఆయన చేసి ఉన్నాడు కనుక సిలువ త్యాగమును చేసి ఉన్నాడు. ఒకవేళ కూర్చున్న వారు ఇంకెవరైనా కానీ యేసు క్రీస్తుని మీ హృదయం ద్వారా మీరు ఒప్పుకోలేదేమో, యేసు క్రీస్తుని మీ సొంత రక్షకుడిగా మీరు చేర్చుకోలేదేమో, గతమును జ్ఞాపకం చేసుకుంది బలారాధన ఆయన సిలువలో చేసినటువంటి త్యాగాన్ని. రెండవదిగా అది ఏం చేస్తుంది తెలుసా? ప్రజెంట్ అని తెలియజేస్తుంది. మన సంఘ జీవితాన్ని తెలియజేస్తుంది. ఎన్ని సంవత్సరాలు మనం యేసుక్రీస్తుని అంగీకరించాము, మన భక్తి జీవితము, మన విశ్వాస జీవితము, మన రక్షణ జీవితాన్ని గురించి అది తెలియజేస్తుంది. మూడవదిగా భవిష్యత్తుని, ఫ్యూచర్ గురించి తెలియజేస్తుంది. ఈ బల్ల ఎటువంటి బల్ల తెలుసా? మనం ఎటువంటి విందులో పాల్గొంటున్నామో తెలుసా? గొర్రె పిల్ల వివాహంలో పాల్గొంటున్నాము. ఆ మధ్యాకాశంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని ఈ సంఘమైనటువంటి వధువు ఆయనతో పాటు ఎత్తబడి మధ్యాకాశంలో పరిపాలనలోనికి అది వెళ్ళబోతుంది. ఈ రోజు మనం చిన్న బలలో మనం పాల్గొంటున్నాము. రేపు ఆ పరలోక మహావిందులో ప్రభుతో పాటు పాల్గొంటాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీ కొరకు నా కొరకు ఆయన రాజ్యమును సిద్ధపరిచి ఉన్నాడు కనుక ఆ సిద్ధపరిచినటువంటి రాజ్యంలో మనందరం కూడా ఆ మహావిందులో ఆయనతో పాటు పరిపాలనలో మనం ఉండబోతున్నాము. అయితే 3 విషయాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రభు భోజనంలో పాల్గొన్నటువంటి నువ్వు 3 ప్రశ్నలు. నేను క్రీస్తు త్యాగాన్ని నిజముగా నేను విలువ చేస్తున్నానా? నేను వెనక చూస్తున్నట్లయితే ఏముంది తెలుసా? సిలువ ఉన్నది. ఆ సిలువలో ఆయన చేసినటువంటి త్యాగము జ్ఞాపకం ఉన్నది. రెండవదిగా నా హృదయము పరిశుద్ధముగా ఉన్నదా? ఆయన లోపలికి చూస్తున్నాడు. మన హృదయం యొక్క లోపలికి మన హృదయంలో పశ్చాత్తాపం ఉన్నదా? ఇది రొట్టే కదా, ఇది బల్లే కదా, నేను సూపర్ మార్కెట్లో చూసేదే కదా అని నువ్వు అనుకుంటే కనుక ఆయన విలువైనటువంటి రక్తము ద్వారా నిన్ను నన్ను కూడా ఆయన కొనబడి ఉన్నాడు. మూడవదికి ఆయన రాకడకు నేను సిద్ధంగా ఉన్నానా? ఒక నిరీక్షణ మన జీవితంలో కలిగి ఉన్నామా? మన నిరీక్షణ ఆయనలో ఉండాలి, మన భక్తి ఆయనలో ఉండాలి, మన పరిశుద్ధ జీవితము ఆయనలో ఉండాలి, మన విశ్వాసము
ఆయనలో ఉండాలి. లోకంలో పెడుతున్నారా? లోకంలో ఉన్నంత మట్టుకే. కానీ ఈ లోకమును విడిచి వెళ్ళిన తర్వాత మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణ ఏంటంటే యేసుతో పాటు జీవించడానికి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వారాలు, ఇన్ని నెలలు, లేకపోతే ఇన్ని రోజులు మన దేవుడు మందిరానికి వస్తామంటే ఫలితం ఏంటంటే మనం అల్టిమేట్ గోల్ ఏంటి మంది? ఏమండి అల్టిమేట్ గోల్ ఏంటి? మన దేవుని మందిరానికి వస్తున్నాం కదా, మనక కోరిక ఏంటి, మనక డెస్టినేషన్ ఏంటంటే కనుక ఆ పరలోక రాజ్యం చేరడమే మన డెస్టినేషన్. అగ్ని నుండి, ఆ నరకం నుండి, ఆరని అగ్ని నుండి తప్పించుకోవడానికి మాత్రమే ఈ భక్తి, ఈ విశ్వాస జీవితము ఆయన యందు మనం కనపరుచుకున్నాం. కనుక ఈ బలలో పాల్గొన్నటువంటి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అయ్యా, మీరు సిలువలో చేసినటువంటి త్యాగమును నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఏ మనుషుడు చేయలేటువంటి త్యాగాన్ని నా కొరకు నువ్వు చేసి ఉన్నావు. అయితే ఇది పాల్గొనేటువంటి ముందు నేను పరీక్షించుకోవాలి. నా హృదయం అనేటువంటి అర్థము యేసుక్రీస్తు చూసినప్పుడు ఆయనకి అందముగా కనిపిస్తుందా? ఫలానా వ్యక్తిని చూసి, ఇదిగో ఫలానా స్త్రీ, ఫలానా వ్యక్తి నా స్వరూపమునే కలిగి ఉన్నది, వారిలో నేను ఒక్కరిని అవ్వాలని యేసుక్రీస్తు అనుకోవాలి. వారు నా సంబంధులుగా ఉన్నారు. నేను సూచించినటువంటి ఆ స్వరూపంలోనే వారు ఉన్నారు. నేను కలిగి ఉన్నటువంటి ఆలోచనలోనే వారు కలిగి ఉన్నారు. వారిలో ఒక్కరిని అవ్వాలని యేసుక్రీస్తు అనుకోవాలి. ఈ బలలో పాల్గొన్నటువంటి మనం పరీక్షించుకుందాం. ఆయన రాకడ గురించి ప్రచురితం చేద్దాము. ఆయన సిలువలో చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అటువంటి దీవెనలు, అటువంటి ఆశీర్వాదాలు దేవుడు మీకు, మీ కుటుంబాలకు అనుగ్రహించును గాక.